హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా నా వ్లాగ్ అయితే ఏంటంటే వితౌట్ మైక్ మోటో వ్లాగ్ అయితే వేద్దాం అనుకున్నా. సో నేను లాస్ట్ టైం బల్కంపేట వెళ్ళినప్పుడు వితౌట్ మైక్ మోటో వ్లాగ్ అయితే వేసిన అండ్ నాకైతే మంచిగా అనిపించింది. రిజల్ట్ అయితే మంచిగా వచ్చింది. ఇప్పుడు నా దగ్గర ఏదైతే ఒక అడాప్టర్ ఉందో ఆ అడాప్టర్ ఇంకా మైక్ పెట్టినాం అనుకో నా వాయిస్ అయితే అంత మంచిగా అయితే రాలేదు. కానీ అది పెట్టకుండా నార్మల్గా వీడియో ఇస్తే మస్తు అయితే వచ్చింది. సో అందుకోసమే ఇలా నా మోటోలో అయితే వితౌట్ మైక్ అయితే వేసాం అనుకుంటా. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఇది. ఒకవేళ మంచిగా వస్తే నా బ్రేక్ఫాస్ట్ అయితే అన్నీ ఇట్లా వితౌట్ మైకే వీడియోస్ అయితే తీస్తా. వితౌట్ మైక్ మోటో బ్లాగ్స్ అయితే చేస్తుంటా. హోప్ మంచిగా వస్తాయి అని అనుకుంటున్నా. సో ఇదైతే చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా ఎక్కడికైతే వెళ్తాను జస్ట్ మా ఇంటి దగ్గరనే చిన్న ఇట్లా రౌండ్ అయితే చేస్తున్నా. ప్రజెంట్ ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నా. సో టైర్ స్లిప్ అయితే అయింది, అందుకే కొద్దిసారి మాట్లాడడం అయితే ఆపేసిన. మా ఇంటి దగ్గరనే కొంచెం దూరం ఇట్లా మా ఇంటి దగ్గరనే బ్లాగ్ అయితే వేస్తుంటా. కొంచెం మోటో వ్లాగింగ్ కంటిన్యూగా చేయడం అయితే కష్టమే. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళినాం అనుకో దాని నుంచి చెప్పుకుంటూ వెళ్ళడం కొంచెం ఈజీ. ఇట్లా జస్ట్ ఒకటే ప్లేస్లో ఉండి ఒకటే టాపిక్ పైన వ్లాగ్ చేయాలంటే కొంచెం కష్టమైతే అవుతుంది. ఇక ఇలా చూద్దాం ఎక్స్పెరిమెంట్ ఎట్లయితే వస్తుందో. నాకైతే మంచిగా రావాలని అనుకుంటున్నా. ఒకవేళ నిజంగా ఈ వీడియో అయితే వర్కౌట్ అయింది అనుకో, ఇట్లా మైక్ లేకుండా మోటో వ్లాగింగ్ సెట్ అయింది అనుకో, నేనైతే ఇట్లనే బ్లాగ్స్ అయితే చేస్తుంటాం. బ్రేక్ఫాస్ట్ స్టైల్ మంచిగా అనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ స్టైల్ అయితే ఇట్లా అయితే చేస్తుంటాం. ఏంటంటే ఇన్ని డేస్ నేను మైక్ కోసమే అవుతున్నా, దానివల్ల నాకు బ్లాగ్స్ అయితే వస్తలేదు. జస్ట్ ఆగకుండా ఇట్లా మనం బ్లాగ్ చేసినాం అనుకో మంచిగా ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే మా ఏరియాలో మంచి హైఫై ఏరియాకి అయితే వెళ్తున్నా. మహేంద్ర హిల్స్ మంచిగా ఉంటుంది. కాలనీ సైలెంట్గా ఉంటుంది, మంచిగా ఇల్లు అన్ని బిల్డింగ్స్ అన్నీ మస్తు ఉంటాయి. సో అక్కడికైతే వెళ్తున్నా. ఎందుకంటే నేను వితౌట్ మై బ్లాగ్ అయితే వేస్తున్నా. ఇదే ట్రాఫిక్లో వేసినాం అనుకో మొత్తం ట్రాఫిక్ సౌండ్ అయితే వస్తుంది, మన వాయిస్ అనేది తక్కువ వస్తుంది. అదే ఇట్లాంటి ప్లేస్ అనుకో ఎవరు ఉండరు, అంత సౌండ్ అయితే ఏం రాదు, ఖాళీగా ఉంటుంది ఏరియా కూడా. సో ఇక్కడ మనం మోటో బ్లాగ్ చూసినాం అనుకో మంచిగా ఉంటుంది. ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదు, మంచిగా వీడియోస్ అయితే వస్తాయి. వాయిస్ అయితే మంచిగా వస్తుంది వీడియోలో. మోటో బ్లాగ్ అయితే నేను అనుకున్నట్టు అయితే వస్తుంది. అట్లనే ఒకసారి ట్రాఫిక్లో కూడా టెస్ట్ చేయాలా. ఎందుకంటే మనం లాంగ్ ట్రిప్స్ అయితే హైవే పైన స్పీడ్లో వేస్తుంటాము. బ్రేక్ఫాస్ట్ స్టైల్ అవి కూడా హైవే పైన వేస్తుంటాం కదా. అప్పుడు మనకి ఏంటంటే వాయిస్ క్లారిటీ వస్తుందా లేదా అని తెలియాలా. ఈ జస్ట్ టెస్టింగ్ కోసం కాబట్టి ఇక్కడ నేను ఇట్లా చేస్తున్నా. వన్స్ నేను ఒకసారి బ్రేక్ఫాస్ట్ సైడ్ వెళ్ళినప్పుడు ఒకవేళ ఈ వీడియో సక్సెస్ఫుల్ అయితే బ్రేక్ఫాస్ట్ సైడ్కి వెళ్తా కదా, అప్పుడు ఏం చేస్తా అంటే ఇట్లా మైక్ లేకుండానే వెళ్ళి బ్లాగ్ అయితే ఇస్తా. అప్పుడు నాకు ఓకే నచ్చింది వీడియో మంచిగా అనిపించింది అనుకో అట్లనే కంటిన్యూ అయితే అయిపోతా. ఒకవేళ లేదు అని అనిపించింది అనుకో ఏదన్నా ఒకటి చేసి అడాప్టర్ మైక్ అయితే తీసుకోవాలా. సో ఇక్కడ ఇట్లాంటి ఇల్లు అయితే ఉంటాయి చూడండి, ఎంత మంచిగా లేదు. ఫస్ట్ సైడ్ వెళ్ళినప్పుడు వితౌట్ మైక్ మోటో బ్లాగింగ్ చేస్తే మంచిగా వచ్చింది అనుకో మనం లాంగ్ డ్రైవ్ కూడా మైక్ లేకుండా అయితే వెళ్తాం. కానీ మ్యాక్సిమం రాదు, ఎందుకంటే ఎయిర్ సౌండ్ వస్తుంది. మనం హైవే పైన స్లోగా అయితే వెళ్ళాం కదా. ఇప్పుడు నేనంటే 20లో ఉన్నా కాబట్టి 20-30 వెళ్తున్నాం కాబట్టి ఎయిర్ సౌండ్ వస్తలేదు, నా వాయిస్ అయితే మంచిగా రావచ్చు. కానీ మనం హైవే పైన అట్లా వెళ్ళాం కదా, స్లోగా అయితే వెళ్ళాం కదా, ఫాస్ట్గా వెళ్తుంటాం కదా, దానివల్ల రాదు కరెక్ట్. కాబట్టి లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ మైక్ అడాప్టర్ మైక్ అయితే తీసుకోవాలా. కానీ ఏంటంటే జస్ట్ ఇట్లా బ్రేక్ఫాస్ట్ స్టైల్లో చిన్న చిన్న రైడ్స్ వెళ్తాయి కదా, అప్పుడైతే కంపల్సరీ అడాప్టర్ కొనాల్సిందే. అడాప్టర్ ఇంకా మైక్ అయితే కొనాల్సిందే, మంచిది. అయితే రెగ్యులర్గా మోటో బ్లాగ్స్ అయితే చేయాలా, రెగ్యులర్గా మోటో బ్లాగింగ్ అయితే వేయాలా. ఇప్పుడైతే ప్రజెంట్ నాకున్న గోల్ అయితే అదే, మోటో బ్లాగింగ్ చేసి ఇయర్ అయితే చేసి మానిటైజేషన్ అయిపోవాలి యూట్యూబ్ ఛానల్. వన్స్ మానిటైజేషన్ అయిపోయింది అనుకో లాంగ్ ట్రిప్స్ అయితే కంపల్సరీ వెళ్తా. ఇప్పటికే నాకు చాలా లేట్ చేసేసిన, నేను లాంగ్ ట్రిప్స్ వెళ్ళాలి అని అనుకుంటున్నా కానీ వెళ్ళలేకపోతున్నా. కానీ వన్స్ ఒక్కసారి మానిటైజేషన్ అయిపోయింది అనుకో లాంగ్ ట్రిప్స్ అయితే కంపల్సరీ వెళ్తా. హోప్ ఇయర్ అయినా మానిటైజేషన్ కావాలని కోరుకుంటున్నాను నేనైతే. మానిటైజేషన్ ఎంత తొందరగా కంప్లీట్ అయితే నాకైతే అంత మంచిది. ఇప్పుడు నేను ఏవైతే ఈ చిన్న చిన్న వీడియోస్ అన్నీ చేస్తున్నావు ఇవన్నీ జస్ట్ ఏంటంటే మానిటైజేషన్ కావాలని చెప్పి అంతే. నేనైతే అనుకుంటుంది అదే. కానీ
వర్కౌట్ అయితే లేదో తెలియదు. నేనైతే వర్కౌట్ కావాలని అనుకుంటున్నా, కానీ వర్కౌట్ అయితే లేదో తెలియదు. ముందు ఇట్లా మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు కొంచెం భయం అయితే అవుతుంది. ఎవరన్నా మనం చూసేమని అనుకుంటారేమో, ఇట్లా వీడియో పెట్టుకొని పోతున్నా, చిన్న బైక్ ఉంది, దీనికి గోప్రో పెట్టుకొని వెళ్తుండేంది అని చెప్పి. కానీ ఇప్పుడు ఏం లేదు, ఆ ఫీల్ అయితే ఏం లేదు. ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే. జస్ట్ నేను ఏంటంటే కొన్ని మంచిగా అనిపిస్తుంది ఇట్లా వ్లాగ్ చేసుకుంటూ వెళ్తుంటే. ఇట్లాంటి ఇల్లు ఎంతో మంచిగా ఉంటాయండి ప్లేస్లో. ఇవి చూడడానికి ఇట్లా రౌండ్ చేస్తూ ఉంటారు చాలామంది. నేను కూడా అప్పుడప్పుడు వస్తుంటా, కాకపోతే ఎప్పుడు ఇట్లా వ్లాగ్ చేయలే. ఇప్పుడైతే వ్లాగ్ చేసిన, ఎందుకో తెలియదు. అట్లాంటి మంచి కన్స్ట్రక్టెడ్ ఇల్లులు, మనకి నచ్చిన ఇల్లులు అని చూస్తుంటే ఒక తెలియని మోటివేషన్ వస్తుంది. మనం కూడా అట్లాంటి ఇల్లు కట్టుకోవాలా, ఇట్లాంటి ఇల్లు ఉంటుందని చెప్పి. సో ఇక వీడియో అయితే ఎంజాయ్ చేసే టైం అయితే వచ్చేసింది. వీడియో అయితే ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా, ఎందుకంటే మోటో వ్లాగింగ్ వితౌట్ మైక్ అయితే వేస్తున్నా. అండ్ వితౌట్ మైక్ మోటో వ్లాగింగ్ మంచిగా వచ్చిందా లేదా మీరే నాకు చెప్పాలా, ఎట్లుందని చెప్పి కామెంట్స్ అయితే వేయండి. ఒకేలా వర్కౌట్ అవుతుందంటే మనం ఇట్లనే బ్రేక్ఫాస్ట్ ఇళ్ళకైతే వెళ్దాం, లేదంటే ఏం చేయలేము, అడాప్టర్ కొనాల్సిందే, మైక్ కొనాల్సిందే. సో ఈరోజుకి ఈ వీడియో అయితే ఏంటంటే, మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.